ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. బాగున్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటున్నారా? మానకుండా ఆదివారపు ఆరాధనకు వెళుతున్నారా? నియామక కోటాల్లో పాల్గొంటున్నారా? ప్రభు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. రండి, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. లేని వానికి కలిగినది కూడా తీసివేయబడును. కలిగిన వాళ్ళకి ఇంకా ఇస్తాను అంటున్నాడు. ఏంటిది దేవుడి పక్షపాత? కలిగిన వాళ్ళకేమో ఇంకా ఇస్తానంటున్నాడు, లేనోళ్ళకేమో కలిగింది కూడా తీసేస్తానంటున్నాడేంటి? ఇదేంటిది? యేసు ప్రభు అన్యాయస్తుడా అన్నట్టుగా ఉందా మాట? ఇది చాలా లోతైన విషయం. ఇందులో చాలా గొప్ప మర్మము దాగి ఉన్నది బిడ్డలారా. కలిగిన వారికి ఇంకా ఇవ్వడం ఏమిటి? లేని వానికి కలిగినది కూడా తీసివేయబడడం ఏమిటి? లేనివాడు అంటున్నాడు, మరి ఇంకా ఆడేమి కలిగి ఉన్నాడని ఇంకా తీసివేయడానికి? లేనోడంటేనే ఏమీ లేనోడు కదా. అక్షరానుసారంగా ఆలోచిస్తే ఇలాగే అనిపిస్తుంది. కానీ ఆత్మీయ లోతుల్లోకి వెళితే చాలా గొప్ప సంగతులు ఉంటాయి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ తన దగ్గర పనిచేస్తున్న 3 దాసులను పిలిచి, ఒకడికి 5 తలంతులు, ఒకడికి 2 తలంతులు, ఒకడికి 1 తలంతు ఇచ్చాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి లెక్కలు చూసుకుంటున్నాడు. 5 తలంతులుడు అన్నాడు, అయ్యా మీరు నాకు 5 తలంతులు ఇస్తే నేను కష్టపడి వాటిని 10 తలంతులు చేస్తానయ్యా అని చెప్పినప్పుడు, బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి అతనికి అనేకమైన పట్టణాల మీద అధికారం ఇచ్చి హెచ్చించి గణపరిచాడు అతన్ని. రెండవ వాడిని పిలిచి, ఏం చేసావు అబ్బాయి అంటే, అయ్యా మీరు నాకు 2 తలంతులు ఇచ్చారు, నేను కష్టపడి ప్రయాసపడి 2కు 2 4 తలంతులు చేశానయ్యా, ఇవిగో అంటే, బలా నమ్మకమైన దాసుడాని అతనికి కొన్ని పట్టణాలు ఇచ్చి వాడిని హెచ్చించి గణపరిచి దీవించాడు. మూడో వాడిని పిలిస్తే, నువ్వు 1 తలంతు ఇచ్చావు, నేను దాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాను, నేను ఏమీ చెయ్యలేదు, నువ్వు విత్తని చోట కోసే రకం, నువ్వు కఠినాత్ముడువు, నువ్వు అందుకే నీ తలాంతును పట్టుకెళ్ళి భూమిలో పాతిపెట్టాను, మళ్ళీ నువ్వు వచ్చా తెచ్చి చేశానని చెప్పాడు. అప్పుడు ఆ యజమానుడు సోమరివైన చెడ్డదాసుడా అని ఆడి దగ్గరున్న ఆ 1 తలంతు కూడా తీసేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరిని సామర్థ్యము కొలది దేవుడు వానికి ఇస్తారు. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి 25 కేజీల బియ్యం బస్తా ఇచ్చి పట్టుకుపోమంటే హాయిగా పట్టుకుపోతాడు. 5 ఏళ్ల బాలుడు కూడా 25 కేజీల బియ్యం బస్తా ఇచ్చి మోసుకెళ్ళిపోమంటే ఆడు భాగ్యంగా ఫీల్ అవడు, బాధగా ఫీల్ అవుతాడు, ఎంతో బరువు నా మీద పెట్టేస్తారేటని. కాబట్టి పెద్ద ఆయన సామర్థ్యం కొలది పెద్ద ఆయనకి, చిన్నవాడి సామర్థ్యం కొలది చిన్నవాడికి ఇస్తే మంచిది. పెద్దోళ్ళకి ఎట్టిన బరువు చిన్నపిల్లలకి ఇస్తామా? పెద్దోళ్ళు బకెట్ పట్టుకెళ్తూ ఉంటే చిన్నపిల్లలకి చెంబో డొక్కో ఇస్తారు తెమ్మని. ఎందుకని? వాళ్ళ సామర్థ్యం అది. వాళ్ళకి 5 ఇచ్చాడు, వీళ్ళకి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడని బాధపడుతూ ఇతను చాలా కఠినంగా మారిపోయి మనస్సును కఠినపరుచుకుని యజమానుడి మీదే నిందలు మోపే స్థాయికి వెళ్ళాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు యేసు ప్రభు, ఆ దాసులు మనమే. దేవుడు మనకి కొన్ని ఇచ్చి పరిశీలిస్తాడు. ఆ ఇచ్చిన వాటిలో నమ్మకముగా ఉంటే
ఇంకా అధికమైన వాటి మీదక దేవుడు హెచ్చిస్తాడు, ఇంకా ఘనపరుస్తాడు, ఇంకా దీవిస్తాడు, ఇంకా విస్తరిస్తాడు. ఇచ్చినదా కొద్దిలోనే నమ్మకత్వం లేకపోతే ఉన్నది కూడా తీసేస్తాడు. 5 ఇచ్చిన వాడు నమ్మకముగా పనిచేశాడు, ఇంకా అధికముగా ఇచ్చాడు. 2 ఇచ్చిన వాడు నమ్మకముగా పనిచేశాడు, రెండిట్లో ఇంకా అధికముగా అతన్ని దీవించాడు. ఏండి 1 ఇచ్చినవాడు ఆ ఒక్క దానిలో నమ్మకంగా లేడు, అందుకే ఆ కలిగినది కూడా వాడి దగ్గర నుంచి తీసివేయబడింది. మీకు కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. లేని వానికి కలిగినది కూడా తీసివేయబడ్డం అంటే ఏమిటంటే, దేవుని భయము లేకపోతే, దేవుని పని విషయంలో, దేవుడి విషయంలో నమ్మకత్వం లేకపోతే, ఏండి నీకు దేవుడు ఏమిచ్చాడో, ఏమి కలిగి ఉన్నావో దాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. సంసోను గొప్ప బలవంతుడు. ఏండి కొదమసింహం మీద పడిపోయిన బెరకడో వణకడో మేక పిల్ల చీల్చినట్టు చీల్చి నేల కూడా చంపేస్తాడు. 500 కేజీలు గుమ్మాలను కూడా ప్రాకలకుండా గుమ్మాలు ఎత్తి అవతల పడేస్తాడు. 1000 మంది ఒకేసారి మీద పడితే చంపి 2 పోగులు పెట్టే రకం బలవంతుడు, నాజీరు చేయబడినవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని బలము కలిగిన వాడు. ఏండి దేవుడు ఎంత కృపిచ్చాడు, న్యాయాధిపతిని చేశాడు, బల సంపన్నుని చేశాడు. ఏండి దేవుడు తన పనిముట్టుగా ప్రతిష్ఠించుకున్నాడు, తన సొత్తుగా ఉంచుకున్నాడు. దేవుని ఆత్మనిచ్చాడు, దేవుని అభిషేకం ఇచ్చాడు, దేవుని కృపిచ్చాడు, ఒక ఉన్నత స్థానం ఇచ్చాడు. కానీ దేవుని భయము లేక ఏండి వేశ్యతో సహవాసం పెట్టుకొని దేవుడిచ్చిన ప్రతిష్ఠితను, నాజీరుని, దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని భయము లేకపోయినందువల్ల దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, మోకాళ్ళ చిప్పలు పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణమే పోగొట్టుకున్నాడు. లేని వానికి కలిగినది కూడా తీసివేయబడ్డమంటే ఏం చేస్తా, దేవుని భయము లేనోడికి దేవుడిచ్చిన అభిషేకాన్ని తీసేస్తాడు. దేవుని భయము లేనోడికి, పరిశుద్ధత లేనోడికి దేవుడిచ్చినటువంటి ఆత్మను తీసేస్తాడు. దేవుని భయము లేనోడికి, ఇచ్చిన దాని విషయంలో నమ్మకత్వం లేనోడికి దేవుడిచ్చిన ఆధిక్యతను కూడా తీసివేస్తాడు. దేవుడిచ్చినటువంటి విషయంలో, దేవుడిచ్చిన తలంతుల విషయంలో నమ్మకత్వం లేకపోతే దేవుడిచ్చిన తలంతులను తీసివేస్తాడు. దేవుని భయము లేకపోతే, దేవుడి యొక్క విషయంలో, పని విషయంలో, సేవ విషయంలో, yani నీకు ఇచ్చిన తలంతుల విషయంలో నమ్మకం లేకపోతే, నమ్మకత్వం కలిగి లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమృద్ధిని కూడా తీసివేస్తాడు, ఉన్నత స్థానాన్ని తీసివేస్తాడు, ఘనత తీసివేస్తాడు, అవసరమైతే ప్రాణాలు కూడా తీసివేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? లేని వాడికి కలిగినది కూడా తీసివేయడం అంటే మీరు అనుకున్న ఈ డబ్బులు, ఈ వ్యవహారం కాదు. పేదోడండి, ఆడికి ఇంకా ఉన్న గుడిసి తీసేయడం అది కాదు. అక్కడ దేవుని భయము లేకపోతే, దేవుడిచ్చిన తలంతుల విషయములో, సంఘం విషయంలో, పరిచర్య విషయములో, నీకు ఇచ్చినటువంటి వరాల విషయములో, పని విషయంలో నమ్మకత్వం లేకపోతే, దేవుని విషయంలో భయము లేకపోతే, పరిశుద్ధత లేకపోతే దేవుడు నీకు కలిగిన దాన్ని కూడా తీసి అవతల పారవేస్తాడు. ఒక తలంతు ఇచ్చాడు దేవుడు, ఆ తలంతును ఉపయోగించకుండా భూమిలో పాతి పెట్టాడు. అండి నమ్మకత్వాన్ని కోల్పోయాడు, ఉన్న తలంతును కూడా తీసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదో తలంతు ఇచ్చాడు. ప్రార్థన చేసే తలంతు ఇచ్చుండొచ్చు, వాక్యం చెప్పే తలంతు ఇచ్చుండొచ్చు, ఆరాధన చేసే తలంతు ఇచ్చుండొచ్చు, పరిచర్య చేసే తలంతు ఇచ్చుండొచ్చు, లేదా నేను ఒక అధికారిగా నియమించుండొచ్చు,
నీ చేతికి కొంత ధనం ఇచ్చి ఉండొచ్చు, నీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చి ఉండొచ్చు, లేక నీకు ఒక సంఘం ఇచ్చి ఉండొచ్చు, నేను ఒక సువార్థిక స్థానంలో పెట్టి ఉండొచ్చు, నేను ఒక కాపరి స్థానంలో పెట్టి ఉండొచ్చు, లేదా నేను ఒక సంఘ పెద్ద స్థానంలో పెట్టి ఉండొచ్చు, నేను ఒక వర్షిప్ లీడర్ స్థానంలో పెట్టి ఉండొచ్చు. అండ్ ఇలాగ దేవుడు నీకు ఏదో ఒక ఆధిక్యతను, ఒక స్థితిని, ఒక పొజిషన్ని, ఒక వరాన్ని ఇచ్చి ఉండొచ్చు. కొంతమందికి ప్రవచన వరం ఇస్తాడు, కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఇస్తాడు, కొంతమంది స్వస్థత వరం ఇస్తాడు, కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఇవ్వచ్చు, కొంతమందికి ఇంకో వరం ఇవ్వచ్చు. ఇచ్చిన వాటి విషయంలో నమ్మకత్వం లేకపోతే, దేవుని భయము కలిగి ఉండకపోతే నీకు ఇచ్చినవి దేవుడు తీసేస్తాడు. దేవుని భయము లేని వానికి, పరిశుద్ధత లేని వానికి, నమ్మకత్వం లేని వాడికి ఉన్నవి కూడా తొలగించబడతాయి. అది విషయం. సౌలుని దేవుడే రాజుగా చేశాడు, ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా చేశాడు. కానీ ఇచ్చిన దాని విషయంలో నమ్మకత్వం లేకుండా, కృతజ్ఞత లేకుండా, దేవుని మాటకు లోబడకుండా ఉన్నాడు. దేవుని ఆయాసపరిచాడు, దుఃఖపరిచాడు. అతని దగ్గర నుంచి, అతని చేతుల్లో నుంచి రాజ్యము, కిరీటము తీసివేయబడింది. అర్థమవుతుందా? నీ సంఘములో నీకు ఏ స్థానం ఇచ్చాడో దాని విషయంలో నమ్మకంగా ఉండు. వాయిద్యాలు వాయించే తలంతిచ్చుండొచ్చు, పాటలు పాడే తలంతిచ్చుండొచ్చు, లేదా వడ్డించే తలంతిచ్చుండొచ్చు, లేదా చక్కగా నీకు మంచి ఉద్యోగం ఇచ్చి దేవుని పని కోసం ఖర్చు పెట్టే భాగ్యం ఇచ్చి ఉండొచ్చు. వాటి విషయంలో, నీకు ఇచ్చిన డబ్బు విషయంలో కానీ, వరాల విషయంలో కానీ, పని విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, ఆధిక్యత విషయంలో కానీ, అధికార విషయంలో కానీ నమ్మకత్వం లేకపోతే, దేవుని భయం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే ఉన్నవి కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది, తొలగించబడతాయి. మరి కలిగిన వానికి ఇంకా ఇవ్వడం ఏమిటండి? కలిగిన వానికి ఇంకా ఇవ్వడం అంటే ఏమిటంటే బిడ్డలారా, దేవుని భయం ఉందనుకోండి, నమ్మకత్వం ఉందనుకోండి, నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నావు అనుకో, దేవుని భయం కలిగి ఉన్నావు అనుకో, పరిశుద్ధత కలిగి ఉన్నావు అనుకో, నీకు ఇచ్చిన కొంచెములో నమ్మకత్వం కలిగి ఉన్నావు అనుకోండి, ఇంకా 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 ఇస్తాడు. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు, ఐగుప్తులోకి బానిసగా వెళ్ళాడు. పోతీఫరు భార్య విషయంలో ఎన్నో నిందలు వస్తున్నాయి, అయినప్పటికీ ఆమెతో పాపం చేయలేదు. పోతీఫరు భార్య మాటి మాటికి శోధిస్తుంది అతన్ని, నాతో సైనించు, నాతో పాపం చేయి. యోసేపు దేశం కాని దేశంలో ఉన్నాడు, అక్కడ అమ్మ లేదు, నాన్న లేరు, అన్నలు లేరు, ఎవరో లేరు, యవ్వన కాలంలో ఉన్నాడు. పైగా ఆ స్త్రీయే తనంతట తానే రమ్మని ఆఫర్ చేస్తుంది. అక్కడ ఎవరు లేరు కదా, ఎవరు చూడడం లేదు కదా, ఈమెతో ఉంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా, శారీరకంగా ఆర్థికంగా కూడా కొంచెం బాగుంటుంది కదా అని ఎక్కడ కూడా కమిట్ అవ్వకుండా దేవుని భయము కలిగి, ఆ యజమాడు అప్పగించిన పని విషయములో నమ్మకత్వం కలిగి, పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఆ తర్వాత రోజుల్లో యోసేపు ఫరో ఇంటికి దేవుడుగాను, ఐగుప్తుకి ప్రభువుగా నియమించబడ్డాడు. అబ్బా, దేవుని భయము కలిగిన, పరిశుద్ధత కలిగిన, నమ్మకత్వం కలిగిన యోసేపుకి ఇంకా ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది, ఇంకా గొప్ప స్థానం ఇవ్వబడింది, ఇంకా హెచ్చించబడ్డాడు, ఇంకా దీవించబడ్డాడు. తన కుటుంబాన్ని పోషించే స్థాయికి వెళ్ళాడు, తన తండ్రి కుటుంబాన్ని పోషించే స్థాయికి, అన్నలను పోషించే స్థాయికి, ఒక రాష్ట్రం రాసిచ్చే స్థాయికి, ఫరో ఇంటికి దేవుడుగాను, ఐగుప్తుకి ప్రభువుగా మారిపోవడం అంటే సామాన్యమైన విషయము కాదు. దేవుని భయము కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి విషయములో అవి తలంతులు కానీ, వరాలు కానీ, ధనము కానీ, పరిచర్య కానీ, సంఘము కానీ, ఏదైనా పని కానీ నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుని భయము కలిగి ఉంటే, దేవుడిని ఇంకా 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 హెచ్చిస్తాడు, ఇంకా ఘనపరుస్తాడు, ఇంకా గొప్ప చేస్తాడు. దేవుని భయము లేకుండా, ఇచ్చిన వాటి విషయంలో నమ్మకత్వం లేకపోతే
ఏండి దేవుడు ఉన్నవి కూడా తీసివేస్తాడు. అర్థమవుతుందా బిడ్డలారా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉండు. ఆ ఉద్యోగంలో అన్యాయం చేయకు. ఆ ఉద్యోగంలో లంచాలు తీసుకోకు. నువ్వు లంచాలు తీసుకోవడం ఎవరికీ తెలవవచ్చు, కానీ దేవుడు చూస్తున్న దేవుని భయము కలిగి నిజాయితీగా నీతిగా ఉద్యోగం చేసుకో. దేవుడు నీకు వ్యాపారం ఇచ్చాడా? అందులో మోసము ఉపయోగించొద్దు. అందులో మోసం చేయడం కొనుక్కునే వాళ్ళకి తెలియకపోవచ్చు, కస్టమర్కి తెలియకపోవచ్చు. దేవుడు చూస్తాడు. బిడ్డలారా, మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని నమ్మి స్కూళ్ళకి కాలేజీలు పంపిస్తున్నారా? నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని భయము కలిగి పరిశుద్ధంగా వెళ్ళి పరిశుద్ధంగా రా. జాగ్రత్తగా చదువుకో. ఇక్కడ మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదని పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు వేసావా? జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నాశనము తప్పదు. ఈరోజు చిన్న వయసులోని ఎంతోమంది పిల్లలు పాడైపోతున్నారండి. చూస్తున్నారు కదా సర్వేలు. 12 సంవత్సరములు వచ్చినప్పటికీ మెచ్యూర్ అయిపోతున్న ఆడపిల్లలు చాలామంది అంట వ్యభిచారం చేస్తున్నారంటే అండి. వివాహం కాకముందే తమ వర్జినిటీ, కన్యత్వాన్ని, క్యారెక్టర్ని లూజ్ అయిపోతున్నారు, కోల్పోతున్నారంటే అండి. ఆ మధ్యన తమిళనాడు అనే రాష్ట్రంలో ఒక స్కూల్లో పిల్లలందరికీ సెలవిచ్చి వెళ్ళిపోండి రా అన్నారంటే అండి. మీ స్కూల్ బ్యాగ్ ఎక్కడే వదిలేసి వెళ్ళిపోండి రా, సెలవులు ఇస్తామన్నారంటే అండి. వాళ్ళు ఇచ్చిన ఆనందంలో వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రిన్సిపాల్ మేడం అందంట ప్రతి ఒక్కరి స్టూడెంట్ బ్యాగ్ క్షుణ్ణంగా చెక్ చేయమందంటే. చెక్ చేస్తే వాళ్ళ బ్యాగుల్లో ఏండి కండోమ్స్ ప్యాకెట్లు ఉన్నాయంటే. కొట్టలుగా దొరికేసినాయి అంటే అందరి దగ్గర కలిపి. స్కూల్ స్థాయిలోనే ఆ పాపానికి వాళ్ళు ఒడిగడుతున్నారు. అంటే వాళ్ళ అమ్మ లేదక్కడ, వాళ్ళ నాన్న లేడక్కడ, ఎవరు చూడరక్కడ అనుకుంటున్నారు. కానీ దేవుడున్నాడు. సహోదరుడా, డియర్ బ్రదర్, సిస్టర్, నువ్వు పాపం చేస్తున్నావు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. నువ్వు తాగడం, నువ్వు తిరగడం, ఆ వ్యభిచారం, ఆ దొంగతనం, ఆ ప్యాకెట్, ఆ గంజాయి, ఆ మత్తు, ఆ జోదం, ఆ బెట్టింగు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు. దేవుడు చూస్తున్నాడు. దేవుని భయం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే దేవుడు ఊరుకోడు. సంసోనుకి దేవుని భయం లేకపోవడం వల్ల కళ్ళు పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, మోకాళ్ళ చెప్పులు పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణమే పోగొట్టుకున్నాడు. దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చినప్పుడు, ఒక స్థాయి ఇచ్చినప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేవుడు నిన్ను నమ్మి నీ చేతికి ఒక సంఘాన్ని ఇచ్చాడు. నిన్ను నమ్మి ఇదిగో నీకు ఒక సంస్థను అప్పగించారు. నిన్ను నమ్మి ఒక వ్యాపారాన్ని అప్పగించినప్పుడు, నిన్ను నమ్మి ఇదిగో దేవుడు నీకు కొన్ని తలంతులు ఇచ్చాడు. కానీ ఈరోజు నమ్మక ద్రోహం చేస్తున్నావేమో చూసుకో. ఈరోజు దేవుని భయం లేకపోతే కలిగినవి కూడా పోగొట్టేసుకుంటావు. ఏటో అనుకుంటున్నావు, దేవుడితో ఆటలాడుతున్నావు. ఈ ఆటలు నీకు మంచిది కాదు. ఈ పరిస్థితి నీకు మంచిది కాదు. దేవుడికి ధనవంతులు కాదు కావాల్సింది, బలవంతులు కాదు కావాల్సింది, నమ్మకస్తులు కావాలి. చూడండి కీర్తన గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. అబ్బా, దేవుడికి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. డియర్ బ్రదర్, సిస్టర్, నీ తల్లికి నువ్వు నమ్మకస్తుడివేనా? ఈరోజు తల్లిని మోసం చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు, తండ్రిని మోసం చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. డియర్ బ్రదర్, సిస్టర్, నువ్వు నమ్మకమైన విశ్వాసవేనా? నీ దైవజనుడికి నమ్మకస్తుడివేనా? నీ దేవుడికి నమ్మకస్తుడివేనా? సంఘ పెద్దగారు, మీరు దేవుడికి నమ్మకస్తులేనా? నీ సంఘానికి నమ్మకస్తులేనా? మీ పాస్టర్ గారికి నమ్మకస్తుడివేనా? ఈరోజు దేవుడికి
నమ్మకంగా లేరు. నీ దైవజనుడికి నమ్మకంగా లేవు, నీ కుటుంబానికి నమ్మకంగా లేవు. ఒకరోజు చాలా చాలా నష్టపోతావు. జాగ్రత్త. దేవునితో ఆటలు ఆడొద్దు, అది నీకు మంచిది కాదు. ఈరోజు దేవుడు నమ్మి సంఘంలో ఒక పొజిషన్ ఇచ్చారనుకోండి, దేవుడి కొంతకాలం తర్వాత ఏం చేస్తా వీళ్ళు ఏదో గొప్పోడిలాగా ఫీల్ అయిపోయి సంఘాన్ని రెండుగా చీల్చేస్తున్నారు. కొంతమందికి నమ్మి మైకిస్తుంటే, కొంతమందికి నమ్మి ఆధిక్యత ఇస్తుంటే ఆ ఆధిక్యత ఉపయోగించుకుని ఆ పాస్టర్ గారిని ఏడిపిస్తున్నారు. పౌలయ్య గారు అన్నట్టు సేవలో నమ్మక ద్రోహులు కూడా ఉంటారు. ఎంతోమంది దైవజనులు బాధపడుతున్నారు. నమ్మనండి, నమ్మక ద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం చేసింది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడే ఇచ్చిస్తాడు. నువ్వెందుకు మధ్యలో అడ్డదారులు ఎదుగుదామనుకుంటావు? నమ్మకంగా ఉండు. రేపొద్దున్న దేవుడు నీకు పరలోకం ఇవ్వాలన్నా, జీవ కిరీటం ఇవ్వాలన్నా నువ్వు నమ్మకంగా ఉండాలి. మరణము వరకు నమ్మకముగా ఉండు వారికి నేను జీవ కిరీటం ఇస్తానంటాడు ప్రకటన గ్రంథంలో. ఈరోజు నీకు నమ్మకత్వం లేకపోతే, దేవుని భయం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా లేకపోతే జాగ్రత్త. లేనివానికి కలిగింది కూడా తీసివేయబడదే. దేవుని భయం లేకపోతే నీ సమృద్ధి పోతుంది, నీ ఆరోగ్యం పోతుంది, నీ అభిషేకం పోతుంది, నీ తలంతులు పోతాయి, నీ బలం పోతుంది. సంసోనుకి దేవుడు భయం లేనందున బలం పోయింది, అభిషేకం పోయింది, దేవుని ఆత్మ పోయాడు. దేవుని ఆత్మ దూరం అయిపోయాడు, పరిశుద్ధాత్మ దేవుడు దూరం అయిపోయాడు, ప్రాణమే పోయింది కదండి. దేవుని భయం కలిగిన, పరిశుద్ధత కలిగిన, నమ్మకత్వం కలిగిన యేసేపు అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు విస్తరించాడు, అంతకంతకు గొప్పోడయ్యాడు. అర్థమైందా? లేనివానికి కలిగినది కూడా తీసివేయబడును అంటే అర్థం ఏంటంటే దేవుని భయం లేనివాడికని, దేవుని ఎడల నమ్మకత్వం లేని వారికని, పరిశుద్ధత లేని వారికని అర్థం. ఆ దేవుని భయం, నమ్మకత్వం, పరిశుద్ధత లేకపోతే దేవుడు ఏ స్థాయి ఇచ్చాడో, ఏమిచ్చాడో అవన్నీ తీసి పారేస్తాడు. వాడికి తలంతు ఇచ్చాడు, నమ్మకంగా లేరు, తీసేశాడు. సౌలుకి రాజ్యాన్ని ఇచ్చాడు, రాజుని చేశాడు, నమ్మకత్వంగా లేడు, దేవుని భయం లేదు, తీసేశాడు. కృపను పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా చాలా చాలా పోగొట్టుకుంటున్నావు. ఈరోజు దేవుడిని ఎక్కడికో తీసుకెళ్ళి ఒక శిఖరాగ్ర స్థాయిలో పెడదామని ఆశిస్తున్నాడు. నిన్ను ఎంతో గొప్పవాడిని చేద్దామనుకుంటున్నాడు, నిన్ను దేవుడు దీవిద్దామనుకుంటున్నాడు, ఆశీర్వదిద్దామనుకుంటున్నాడు. అంతే ఒకేసారి ఆ స్థాయిలోకి వెళ్తే అసలు నమ్మకంగా ఉండడం లేదని చెప్పి ఫస్ట్ కొంచెములో పరిశీలించాడు. ఆ కొంచెంలోనే నీకు గర్వం వచ్చేసి దేవుడు ఫస్ట్ 10,000 రూపాయల జీతం ఇచ్చి నీకు టెస్ట్ పెడతాడు. ఈ 10,000 జీతం వచ్చినప్పుడు ఇదే భక్తి, ఇదే విశ్వాసం, ఇదే ప్రేమ మానకుండా ఇలాగే ఆరాధనకు వస్తాడా? ఈ 10,000లోనే నమ్మకంగా దేవుడికి ఇచ్చే వాటి విషయంలో నమ్మకంగా ఇస్తాడా అని టెస్ట్ పెడతాడు. అక్కడ నమ్మకంగా లేవనుకో, దేవునికి ఇద్దామనుకున్న కోట్ల స్థితి పోగొట్టుకుంటావు. దేవుడు ఫస్ట్ చిన్న ఉద్యోగం ఇచ్చి టెస్ట్ పెడతాడు. ఈ చిన్న ఉద్యోగంలోనూ నమ్మకంగా ఉంటాడా? ఈ చిన్న ఉద్యోగం వచ్చాక నమ్మకంగా ప్రార్థనకు వస్తాడా? ఈ చిన్న ఉద్యోగం వచ్చాక నమ్మకంగా సేవకుడు కూడా ఉంటాడా? ఈ చిన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు నమ్మకంగా దేవుడికి ఇచ్చే వాటి విషయంలో, ప్రథమ ఫలం విషయంలో, దశమ భాగం విషయంలో, మొక్కుబడుల విషయంలో నమ్మకంగా ఉంటాడా అని టెస్ట్ పెడతాడు. అక్కడ నువ్వు తేడా కొట్టావు అనుకోండి, ఇంకా నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్ళవు, అక్కడే వాగిపోతావు నువ్వు. అలాగే దేవుడు పెద్ద పరిచర్య ఇచ్చే ముందు చిన్న పరిచర్య, లేదా సంఘంలో ఒక చిన్న పోస్ట్ ఇస్తాడు, ఏదో చిన్న తలంతి ఇచ్చి నిలబెడతాడు. ఈ చిన్న తలంతో వచ్చాక ఈ బిడ్డ నమ్మకంగా ఉంటుందా, నమ్మకంగా ఉంటాడని చూస్తాడు. ఆ చిన్న స్థాయి ఇచ్చినప్పుడే విర్రవీగిపోయి గర్వించిపోయావనుకో, అమ్మో ఈ చిన్న పోస్ట్కే, ఈ చిన్న అధికారానికే, ఈ ఒక్క తలంతుకే ఇంత విర్రవీగిపోతే, ఇంతకన్నా ఎక్కువిస్తే వెళ్తే చాలా ప్రమాదం అని అక్కడే విడిచిపెట్టేస్తాడు నిన్ను. మీకు అర్థమవుతుందా బిడ్డలారా? దేవుడు సంతోషము కూడా ఇచ్చి పరీక్ష పెడతాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో మంచి మాట చెప్తాడు, 2వ అధ్యాయం 1వ వచనం. కానీ నేను నిన్ను సంతోషము చేత శోధించి చూతును. దేవుడు కొంచెం సంతోషం ఇచ్చి, సుఖాలిచ్చి, ఘనత ఇచ్చి, డబ్బు ఇచ్చి, పేరిచ్చి అక్కడ టెస్ట్ అన్నమాట నీకు. అంటే ఈ కొంత సంతోషం వచ్చినప్పటికీ
ఎంతే భక్తి, ఎంతే నమ్మకత్వం, ఎంతే యథార్థత, ఎంతే పరిశుద్ధత, ఎంతే బైబిల్ రీడింగ్, ఎంతే ప్రార్థనా జీవితం ఉంటుందా లేదా అని పరిశీలిస్తాడు. కొంత డబ్బు ఇచ్చి, కొంత ఉద్యోగం ఇచ్చి, ఓ పొజిషన్ ఇచ్చి, ఓ చిన్న స్థాయి ఇచ్చి, ఆ కొంచెములో నువ్వేమైనా తోక జాడించి గర్వించి ఎగస్ట్రాలు చేసేసి గొప్పోళ్ళగా ఫీల్ అయిపోయి యాండి హెచ్చించిన దేవుడికి, హెచ్చించిన పాస్టర్ గారికి, హెచ్చించిన యజమానుడికి గోతులు తవ్వావనుకో, గుంట నక్క పన్నాగాలు పన్నావనుకో, నమ్మక ద్రోహాలు చేసావనుకో, అయ్యో బాబోయ్ చిన్నదానికి ఎంత ఇలా చేస్తుందంటే ఇంతకు మించి వీళ్ళని ఎదగనివ్వకూడదని చెప్పి ఉన్నది కూడా తీసి అవతల పారవేస్తాడంటే అర్థమవుతుందా బిడ్డ? కాబట్టి దేవుడు లేని వానికి కలిగినది తీసివేయడం అంటే దేవుని భయం లేకపోతే, నమ్మకత్వం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, ఇచ్చిన చిన్న ఉద్యోగంలో, చిన్న ఆస్తిలో, చిన్న సంపాదనలో, రాబడిలో, నీకు ఇచ్చిన తలంతుల విషయంలో యాండి నువ్వు నమ్మకస్తులుగా ఉండకపోతే, దేవుని భయం లేకపోతే అవి కూడా ఒక రోజు పోతాయి. ఆ తర్వాత నీవు నెత్తి నోరు కొట్టుకుని ఉపయోగం ఉండదు. దేవుడు ఇందాక అంటాడు కదా, ఈడు నమ్మకంగా లేడరా, ఈడు ఏం చేయండిరా అంటే చూడండి, బైబిల్లో చూపించేసి ఈ మాట ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం 28 నుంచి అవుతుందని చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28 నుంచి, ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వారికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునెను. చూసారా, దేవుడిచ్చిన తలంతును, నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే కలిగిన దాన్ని కూడా దేవుడు తీసేసి ఆ 10 తలంతులు కలిగిన వాడికి ఇచ్చేసి వీడిని తీసుకెళ్ళి వెలుపటి చీకట్లో తోసేయండి అబ్బాయి, అక్కడ వీడు యాతన పడతాడు, ఏడుపును పండ్లు కొరుకుట, వెలుపట అంటే నరకం, పాతాళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు కొన్ని తలంతులు ఇచ్చాడు, ఓ మంచి పొజిషన్ ఇచ్చాడు, మంచి జీతం ఇచ్చాడు, మంచి వరాలు ఇచ్చాడు, ఓ స్థానం ఇచ్చాడు, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా ఒక మంచి స్థితి ఇచ్చాడు. దేవుడు కొన్ని తలంతులు ఇచ్చాడు. వీటి విషయంలో నమ్మకత్వం కలిగి, దేవుని భయము కలిగి, పరిశుద్ధత కలిగి జీవించు. లేకపోతే ఒకరోజు అవి తీసివేయబడతాయి. నీ దగ్గర నుంచి తీసేసి ఎవరైతే నమ్మకంగా ఉంటారో, దేవుని భయం కలిగి ఉంటారో, పరిశుద్ధత కలిగి ఉంటారో అవి వారికి ఇవ్వబడతాయి. ఇది ఈ మాటకు అర్థం. కలిగిన వానికి ఇంకా ఇవ్వబడునంటే దేవుని భయం కలిగిన వానికి, పరిశుద్ధత కలిగిన వాడికి, నమ్మకత్వం కలిగిన వాడికి ఇంకా ఇంకా ఇవ్వబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసేపుకి దేవుని భయం ఉంది కాబట్టి దేవుడు ఇంకా ఇంకా అధికంగా దీవించాడు. లేని వానికి వాని యొద్ద నుండి తీసివేయబడుతుందంటే ఆ సోమరైన దాసుడు సంసోను, సౌలు వీళ్ళ దగ్గర నుంచి ఉన్నది కూడా దేవుడు తీసేశాడు. ఎందుకంటే దేవుని యందు భయం లేదు, నమ్మకత్వం లేదు, పరిశుద్ధత లేదు కాబట్టి ఒకవేళ అవి నీలో కూడా లేకపోతే నీ యొద్ద నుండి కూడా తీసివేయబడతాయి. ఇప్పుడైనా బ్రతుకు మార్చుకుంటే మంచిది. లేదా వెలుపటి చీకట్లో, కటిక చీకట్లో నువ్వు మగ్గిపోవాలి, నరకమైన అగ్నిగుండములో కాలిపోవాలి. నిర్ణయం నీదే. దేవుని భయం కలిగి పొందుకుంటావో, దేవుని భయం లేక ఉన్నవి కూడా కోల్పోతావో, నమ్మకత్వం కలిగి హెచ్చించబడతావో, నమ్మకత్వం కోల్పోయి ఇంకా దిగజారిపోతావో నీ చేతిలోనే ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, కృప కలిగిన యేసయ్య వందనాలు, పరిశుద్ధుడా వందనాలు నాయన. ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు బోధించు. ఎత్తబడినటువంటి నాయన ఈ వాక్యము మీరు హృదయ క్షేత్రం నీరు కట్టి ఫలింపచేసి అనేక మందికి దీవెనకరంగా, మాదిరికరంగా ఉంచమని, కృప చూపించమని నాయన. అనేక మంది నాయన నీవిచ్చే ఆధిక్యతలు కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో, వారిని మీరు దర్శించమని, దేవుని భయం కలిగి, అయ్యా దేవుని యొక్క ఆసక్తి కలిగి, నమ్మకత్వం కలిగి వద్దినట్లు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.